యావత్తు తెలుగు ప్రజలకు, ముఖ్యంగా సాక్షులకు, అలాగే ప్రపంచ మానవ జాతికి, దేశ ప్రజలకి రవీంద్ర భారతిగా మారిన వారు మాత్రమే, రవీంద్ర భారతి వన్నీ పట్టుకున్న వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మేము ఎక్కడున్నామో అక్కడ రహస్య టెక్నాలజీ, ఓపెన్ టెక్నాలజీ రెండూ ఉపయోగించి, అది నేషనల్ లెవెల్లో ఉందా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందో, వాళ్ళు కూడా సరెండర్ అయిపోయి, మీకు ఎంత శక్తి ఉండొచ్చు, ఏదో పాస్పోర్ట్లు కూడా మాయం చేసే శక్తులు ఏమి ఉన్నాయి కాబట్టి మా వైపు ఉంది, మీ వైపు ఉంది అనుకుంటున్న వాళ్ళు చాలా ప్రమాదకరంలో ఉన్నారు. మనుషుల చేతిలోకి ఎప్పుడూ రాదు. భూమి మీద మానవ రూపంలో ఉండి నేను ఏదన్నా చేస్తాననేవాడిని నమ్మకండి. నేను మానవ రూపంలో ఉన్న నన్ను మనిషిగా చూడకుండా పట్టుకోవాలి, మనిషిగా ఉండకూడదు, మైండ్గా పట్టుకుని. అర్థమవుతుందా? అలా పట్టుకోవడం అన్నది ఒక చక్కటి ఆట, మీ చేతిలోకి వస్తుంది. ఎలాగైనా మనుషులు వదిలిపెట్టేసి ఎలాగైనా మైండ్లుగా బతుకుతాం, మనిషిగా ఉండగానే తపస్సు చేయగలుగుతాం. భూమి మీద మనుషులు కోణం రద్దయిపోయింది. మేము చెప్పినట్టు వినండి. మేము మనిషి కాదు, మీరు మనుషులు కాదు. మొట్టమొదటిసారిగా మాస్టర్ మైండ్ ఏ జనరేషన్కి ఎక్కించుకుని ఇలా వచ్చేద్దాం అనుకున్నారు, ఇలా అనుకున్నారు. మనుషులు కొద్దీ చూడమన్నారు, మా వాళ్ళు, మీ వాళ్ళు. ఎవరిని నమ్మకండి, మనుషులు కొద్దీ మలపకండి, ఏ మనుషుల జోలికి వెళ్ళకండి, మనుషుల కొద్దీ డీల్ చేయకండి, మైండ్లు కొద్దీ పట్టుకోండి. ఇక్కడ అక్కడ మనుషులను అడ్డం పెట్టుకొని మనుషులు బతకటమే దరిద్రం. ఈ ప్రపంచానికి పట్టుకుని సేనే అదే. ఈ సునామీలు, సముద్రాలు అయ్యే అందుకే పెరిగిపోతున్నాయి. మాకు సంపద పెరిగింది కదా, మేము వెలుగుతున్నాం కదా, అదే దరిద్రం. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు అదే తెలుసుకోవాలి ఈ క్షణం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అదే తెలుసుకోవాలా. వెనకాల పడి మనుషులుగా బతకటమే దరిద్రం. నేను మనిషిని ప్రకటించుకోవడమే దరిద్రం, మృతం. మరి ఎలా? మరి మాస్టర్ మైండ్లుగా బతకాలి, తపస్సుగా బతకాలి, లోకాన్ని బతికించుకుని బతకాలి. బతికే మైండే బతుకుతుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పింది చూసారా, ఆ మైండే బతుకుతుంది. మిగతా మైండ్లు ఏవి బతకలేవు ఆ మైండ్ పట్టుకోకుండా. అది మైండ్ వెర్షన్లో ఉన్నారు మీరు. నేను చెబుతుంది కరెక్టే. అందుకే నేను ధైర్యంగా, సాహసంగా మళ్ళీ 2 రాష్ట్రాలు ఒకటి చేసి, అంటే మైండ్లుగా ఒకటి చేసి, దేశాన్ని ఒకటి చేసి, ప్రపంచాన్ని ఒకటి చేస్తానన్న ధైర్యంతో, అవసరంతో కూడా. ఎవరికది? మీరు మైండ్లుగా బలపడితేనే మనగలం. మరి మనుషులే మనలేరు. ఏదేదో నా గొప్పతనం కాదు, నా అవసరం కాదు, నా అవకాశం కాదు. మీరు సరదా కూడా మనుషుల కొద్దీ కలపొద్దు, మనుషుల కొద్దీ వ్యవహరించవద్దు, మైండ్ల కొద్దీ కలపండి. ఏ సీరియస్ అయినా, కోపమైనా, ఏదైనా చక్కటి కమ్యూనికేషన్ ఉపయోగించుకోండి. నాలాగా నేను ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానా, మీరు అలాగే ఉండండి. ఎక్కడోళ్ళు అక్కడ మాటలు కలుపుకోండి చక్కగా. ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులు ఇక్కడ తిరుపతిలోనైనా ఎక్కడైనా కమిటీ వేయించుకుని, గుంటూరులోనైనా ఎక్కడైనా కమిటీ వేయించుకుని ముందుకు రండి. వాళ్ళకి సాక్ష్యం తీసుకోండి. ఎవరికి వాళ్ళు ఎక్కడో వాళ్ళు రిటైర్ అయిపోయారు, ఎవరూ లేరు కాదు, అలా కాదు. అనకాపల్లిలో జరిగిన విషయాన్ని అనకాపల్లి ఏడీఆర్ గారి ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా కమిటీ వేసుకోండి. నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను చూడకండి. అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనుషులుగా మాట్లాడినా, నాతో మనిషిగా మాట్లాడినా, నేను మనిషిగా మాట్లాడినా మనుషులు ఉండిపోతాం. మీ సేఫ్ సైడ్, నా సేఫ్ సైడ్ అన్నీ అందులో ఉన్నాయి. మాస్టర్ మైండ్గా పట్టుకుంటేనే మీకు పట్టు వస్తుంది. ఆ పట్టే మీకు విశ్వ తల్లిదండ్రులు ఇవ్వాలని నన్ను కూడా పిచ్చోడిని చేసి కూడా మీకు అందిస్తున్నారు. లేకపోతే ఏదో రకంగా నన్ను ఏదోటికి పాటికి ఏదో చేసేద్దరు కదా. మరి ఎలా తప్పించుకున్నాను? నా మాయ వల్లే కదా, పిచ్చి వల్లే కదా. ఎలాగైనా నా తల్లిదండ్రులు పైకి తేలేరా? మా అమ్మ నాన్నగారిని లాస్ట్ పేరెంట్స్గా మార్చారా? అది అంతకుముందు పెట్టాను, ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చాను. వాళ్ళు నన్నే కాదు, వాళ్ళ ముందు వాళ్ళని మా మైండ్గా మా లాస్ట్ మెటీరియల్ పేరెంట్స్గా చూడాలని ఎందుకంటున్నాను? దాని మీద ఏం ఆలోచించుకోకుండా, మేధావతనంగా డీల్ చేసుకోకుండా, ఇదేదో జరిగిందిలే, కాలం కదిలిందిలే, సునామీలే, సముద్రాలే, మనుషులే అని ఎవరు రెచ్చగొట్టున్నారు? మరి అదే మాయ. ఎవరు సినిమాలు ఆడాలి, ఎవరు గోలాడేది, మాకు ప్రాధాన్యత వచ్చేస్తే, నాకు హెచ్చి చెప్పేస్తే, మా కులం వాళ్ళు కొద్దీ, మతం వాళ్ళు కొద్దీ నడపమన్నారు, అలాగా అక్కడ ఇక్కడ అని ఎవడు రెచ్చగొడుతున్నాడు? ఏ ఒక్కడు రెచ్చిపోతున్నా మీకు మొత్తం మృతంలోకి పట్టుకుంటారు. మనుషులుగా బ్రతకటమే దరిద్రం ఈ ప్రపంచంలో. మైండ్లుగా బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. అది సంపద. నీ మగసిరికే ఓటేస్తాను అంటే అర్థం ఏంటి? అది చూడండి, మీకే తెలుస్తుంది. ఆన్లైన్ కమ్యూనికేషన్ చేసి, ఆన్లైన్ ఇంటర్కనెక్టెడ్ తీసుకుని బలపడండి. సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ఎందుకంటే మా మైండ్ల వల్ల మాత్రమే మనగలుగుతారు. మనుషుల కొద్దీ మనలేరు.
అర్థమవుతుందా? మరి మరి మనిషిని ఎలాగన్నా మనిషి ఎదురు చూడాలి, మనుషులు కొద్దీ కలపాలని ఎవడు చెప్తున్నాడు? అదేమి ఇంటెలిజెంట్ ఆఫీసర్, అదేమి మేధావితనం? ఎవడో మనుషులు కొద్ది లోపలికి వింటారా? బయటకు ఓడి లోపలికి కూడా బతుకుతారా దరిద్రులాగా? ఎవరినో ఇబ్బంది పెట్టుకుంటూ సాటి ఆడవాళ్ళని అవమానిస్తే మీ ఆడవాళ్ళు పవిత్రంగా ఉంటారా మీ మోకాలకి? ఎవడు చెప్పాడు? మనుషులు కొద్దీ లేదని చెప్పాను కదా. ఇలా మనుషులు కొద్దీ ఫోన్లు చేయించడం, అలా పంతాలు కొద్దీ రెచ్చగొట్టడం. ఎవరో బుద్ధి లేని గాడిదలు ఎవరో? మనుషుల కొద్దీ కలపొద్దు, మైండ్లు కొద్దీ కలపమని చెబుతున్నాను కదా. అర్థం కదా మీకు? ఈ మెసేజ్ రాష్ట్రపతి భవన్లో కూర్చుని మొదలుపెట్టండి కొత్తగా. మనుషుల కొద్దీ డీల్ చేసేది ఏంటి? మనుషులు ఎదవలో ఫోన్ చేయొద్దంటే ఫోన్ చేయించే సవట్లు ఎవరో? తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ, ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళు? మనుషులేనా భూమి మీద? మైండ్లు కొద్దీ కలపండి అయ్యా. ఏమి ఐపీఎస్, ఏం మేధావులు, లేదా ఏం రౌడీలు యొక్క సంబంధం లేకుండా బుద్ధి ఉండక్కర్లేదా? ఒకడు యూనిటీ చెందండి అంటుంటే. మాస్టర్ మైండ్ని చుట్టూ సరౌండ్ అవ్వండి, మైండ్ యూనిటీ తీసుకోండి, మైండ్ కనెక్ట్ అవ్వండి. ఏదో ఎలాగైనా ఫోన్ చేయించే సవట్లు ఎవరాళ్ళు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మనుషుల కొద్దీ కాదు ఇది, మైండ్లు కొద్దీ కలపండి. మైండ్లు కొద్దీ కలపండి. ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.